తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ హలో హాయ్, ఏం పేరు? రమణి, సుష్మా, ప్రవీణ్. మై నేమ్ ఇస్ శివ. ఏం లేదు, మేము ఐడ్రీమ్ మీడియా అనే ఒక డిజిటల్ మీడియా నుంచి వచ్చాము. ఈ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ మరి కంఫర్టబుల్? యా ఆఫ్ కోర్స్, యా ఐఎమ్ కంఫర్టబుల్. ఐ విల్ ట్రై. ఓకే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అడుగురా, తెలిస్తే చెప్తా లేకపోతే తెలుసుకొని చెప్తా. మనం బడికి వెళ్తాం కదా చిన్నప్పుడు స్కూల్ కి, దాని తెలుగులో ఏమంటారు? బడి అంటారు కదా. సో అందరూ భయపడే బడి ఏంటి? అరే నేను ఇది తెలుసు నాకు. చెప్పు. అందరూ భయపడే బడి ఏంటి? అమ్మఒడియా? అమ్మఒడే. అరే, నిజంగా నేను విన్నా ఇది. చెప్పండి, మీరు విన్నారు అదే. అబ్బా, గుర్తొస్తలేదబ్బా. సరే, బడి అన్నాం కదా, దాని లాస్ట్ లో బడి వస్తుంది, అలా ఉండే పదాలు ఏమని చెప్పండి. వడి, వడ. నువ్వు వడల గురించి అడగల, బడి గురించి అడిగా. క్లూ ఏం చెప్పమంటారా? చెప్పు. ఎవరి మీద నీకు కోపం ఉంది? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓకే, ఎవరి మీద నీకు కోపం ఉంది, వాళ్ళని ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటున్నారు, అది చేస్తారు. నిమ్మకాయలు పెడతారు, పసుపు పెడతారు, ముగ్గులు వేస్తారు. చేతబడా? చేతబడా? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు రాజు ఉన్నారు కదా, రాజు ఒకప్పుడు కింగ్స్ ఉండేవారు కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. రాజు లేని రాణి ఎవరు? మహారాణి. రాజు లేని రాణి ఎవరు? పారాణి. రైట్ ఆన్సర్. 4 కాళ్ళు ఉన్నా అది జంతువు కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. 2 చేతులు ఉన్నా అది మనిషి కాదు, అదేంటి? తెలియదురా, తెలిసినా చెప్పను. బర్రె. వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల. బర్రె జంతువు కింద వస్తుంది. సరే, ఎక్కువ ఏం చెప్పమంటారా? థింగ్స్ లో ఒకటి, ఇంట్లో ఉన్న వస్తువులలో ఒకటే. సోఫా, స్టూల్. సరే, ఇంకా దగ్గరలో చెప్పనా? ఇప్పుడు దాని నుంచి కష్టపడి చాలా ఆన్సర్లు చెప్పారు కదా, వాటిలో ఒకటి ఉంది, అది ఏందో ఆలోచించుకున్నా, ఒకటే చెప్పండి. ఇక నో. కుర్చీ. నో. ఇప్పుడు 2 చెప్పారు కదా, ఆ రెండిట్లో ఒకటి ఫైనల్ చేయండి. చైర్. ఫిక్సా? ఫిక్స్. ఎందుకు? చైర్కి 4 ఉంటాయి కాబట్టి కూర్చోవచ్చు, చేతులు ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ పెట్టుకోవడానికి, అట్లా అనుకుంటున్నా. రైట్ ఆన్సర్. 4 కర్రల మధ్య నల్లని రాయి, అది ఏంటి? అంటే అది చిన్న క్వశ్చన్ చెప్పి చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. క్లూ చెప్తాను. ఫర్ సపోజ్ మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో కొన్ని థింగ్స్ తీసుకెళ్తాము, అందులో ఒకటి పలక, ఇంకా పెన్సిల్ ఉంది, స్లేట్ పెన్సిల్ ఉంటుంది, ఓకే, ఇంకా ఎరేజర్ ఉంటుంది, షార్ప్నర్ ఉంటుంది, ఓకే, బుక్స్ ఉంటాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 4 కర్రల మధ్య నల్లని రాయి. 4 కర్రలు అంటే 4 ఉంటాయి, నల్లని రాయి అంటే స్లేటే ఉంటుంది. మేబీ ఫిక్సా? ఫిక్స్ చేద్దాం దీన్ని. ఫిక్స్ అయ్యింది. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, పాములు ఉంటాయి కదా, ఉంటాయి. ఓకే, పాములు నేల మీద తిరుగుతాయి, ఓకేనా? ఇప్పుడు ఆకాశంలో తిరిగే పాములు ఏంటి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. పావురాలు. పావురాలు. పావులు ఎందుకైతే? ఆకాశంలో పాములు, అది ఏంటి? రాహుకేతువా? అవి పాములే కాదు. కాదా? సరే, క్లో చెప్పంటారా? చెప్పు. క్లో వచ్చేసరికి, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు రైస్ వండుకున్నారు, కర్రీ తినాలి, కర్రీ వండుకోవాలంటే కూరగాయలు కావాలి, సో ఆ కూరగాయలు అది ఒకటి. బెండకాయ, దొండకాయ, ఓకే, బీరకాయ, ఓకే, ఆనపకాయ, ఓకే. సరే, ఇంకా దగ్గరలో చెప్పమంటారా? అది బాగా పొడవుగా ఉంటాయి. పొట్లకాయ. పొట్లకాయ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు మనం బుక్స్ ఉంటాయి, చదువుకుంటాం, ఓకేనా? ఇప్పుడు బుక్స్ ఏంటంటే మనం బుక్లోనే పెట్టుకొని చదువుతాం, ఓకే. చింపితే కానీ పనికిరాని బుక్ ఏది? చింపితే గానీ పనికిరాని బుక్. సరే, ఇప్పుడు ఏం చెప్పమంటారా? సరే, ఇప్పుడు వచ్చేసరికి బుక్స్ అన్నాం కదా, మీ చేసిన బుక్స్ చెప్పండి. ఫేస్బుక్. ఫేస్బుక్. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నో. ఎనీ క్లూ? ఎనీ క్లూ? అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లో ఒక ఫౌండర్ ఉంటాడు, అలాంటి ఫౌండర్స్ వాడే చూపించేస్తారు, తీసుకోవాలి. చెక్ బుక్. రైట్ ఆన్సర్. మూలన కూర్చుంటుంది, ఎండ వచ్చినా వాన వచ్చినా బయటకు వస్తుంది, అది ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మూలన కూర్చుంటుంది, ఎండ వచ్చినా వాన వచ్చినా బయటకు వస్తుంది.
వచ్చిన వాన వచ్చిన బయటకు వచ్చింది ఏందబ్బా? పామా ఏమన్నా పాము నో చీపురు నో ఏమన్నా క్లూ ఏం చెప్పమంటారా? చెప్పండి. క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ వాన్ వస్తే మనం ఎక్కువ ఏది వాడతాం? గొడుగు. రైట్ ఆన్సర్. ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు అన్నదమ్ములు, అదేంటి? క్లూ అనేస్తారా? క్లూ. ఓకే, క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి భూమిలో చాలా పండుతాయి, అందులో అది ఒకటి. వరి, ఓకే చెరకు. ఓకే నాకు తెలుసు తాటికే. సరే, ఇంకా అదే క్లూ చెప్పనా? ఇప్పుడు వరకు మీరు చెప్పింది భూమి పైన, అది లోపల పండి. ఓ వాక్యే పల్లీలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇల్లు అంతా వెలుగు బల్ల కింద చీకటి, అదేంటి? ఇది మీకు తెలుసు అనుకున్నా. దీపమా? నో. టార్చ్ లైటా? కిరోషన్తో వెలిగించే బుద్ధి ఉంటుంది కదా. అది కూడా కాదు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అట్లా వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు థింగ్స్ ఉంటాయి కదా చాలా ఇంట్లో ఉండే థింగ్స్లో అది ఒకటి. హాల్లో టీవీ ఉంటుంది, సోఫా ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇంకేముంటాయి? సోఫా సెట్ ఉంటుంది, దెన్ చైర్స్ ఉంటాయి. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు మీరు చాలా ఆన్సర్లు చెప్పారు, వాటిలో ఒకటి ఉంది. నేను ఆలోచించుకొని చెప్పండి. మరి ఇందాక అడిగినప్పుడు ఏదన్నారు? అరుస్తున్నాడు భయ్యుడు. ఇప్పుడు ఉందన్నా చీటింగ్ చేస్తున్నారు మీరు. దేవమా కాదు. నీకు తెలిసిపోయింది నువ్వే అది. అదే రైట్. ఇంకోటి చాలా చిన్న క్వశ్చన్. ఇప్పుడు నోరు ఉంది కదా, నోట్లో నాలుగు ఉంటుంది కదా. ఓకే, ఒకటే నోరు రెండు నాలుగులు, అదేంటి? సరే, ఇప్పుడు ఏం చెప్పంటారా? ఫర్ సపోజ్ ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా, మనుషులు కాకుండా జంతువులు ఉంటాయి కదా, జంతువులు కీటకాలు ఇవి ఉంటాయి కదా, వాటికి రెండు నాలుకలు ఉంటాయి, అదేదో చెప్పండి. మీరు కొన్ని చెప్పండి, నేను ఆన్సర్ నేను చెప్తాను. రెండు నాలుకలు మనిషికి కాకుండా. నాకు గన్నెత్తారా? చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఏమో తెలీదండి, మీరే. ఒకే మనిషి రెండు నాలుకలు. ఉసరు వెళ్ళా? సారీ, ఒకే మనిషి ఒకటే నోరు రెండు నాలుగు. ఓసర వెళ్ళికి ఒకటే ఉంటుంది నాలుగు. సరే, క్లూ చెప్తున్నాను. అది నేల మీద వెళ్ళిద్ది, నీటిలో వెళ్ళిద్ది, అండ్ చెట్ల మీద కూడా పాకిద్ది. పాము. రెండు నాలుకల పాము అంటారు కదా. టీవీ తెలుస్తారా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. టీవీ ఉందా మీ ఇంట్లో? టీవీ ఉంది. ఓకే, టీవీ మధ్యలో ఏముంటుంది? మధ్య ఏముంటుంది? బటన్స్ ఉంటాయి. నో. స్టార్ ఉంటుంది. నో. ఇంకా టీవీ మధ్యలో ఏముంటుంది? టీవీ ఉందా? యూ ఉంటుంది. రైట్ ఆన్సర్. ఇంటింటికి ఒక నల్లోడు, అదేంటి? ఇంటింటికి ఒక నల్లోడు. సరే, క్లూ ఎలా చాలా చిన్నది ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీ ఇల్లు ఉందా, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో మెయిన్గా ఉంటుంది అది, కిచెన్లో. సరే, కిచెన్లో అన్నాం కదా, కిచెన్లో ఏముంటుంది చెప్పండి? కిచెన్లో స్టీల్ సామాన్లు ఉంటాయి, గ్యాస్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, ఓకే, దాని నల్ల రాయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అవి ఉన్నాయి, ఓ మరకబడింది, దేంతో తుడుస్తారు? క్లాత్ తుడుస్తాం. దాని పేరేంటి? మసిగుంటనా? రైట్ ఆన్సర్. ఓకే మ్యామ్, మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీళ్ళు సూర్రాల్లో మీరు ఒకళ్ళు. ఓకే మ్యామ్, మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీళ్ళు సూర్రాల్లో మీరు ఒకళ్ళు. మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీళ్ళు సూర్లో మీరు ఒకళ్ళు. మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీళ్ళు దీళ్ళు సూర్లో మీరు ఒకళ్ళు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.